అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. సో, దీనికి కావలసిన పదార్థాలు చికెన్ అండి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఆయిల్, కొత్తిమీర, కరివే. సో, మసాలాకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. నేను ఎక్స్‌ట్రాగా కరివే తీసుకున్నాననమాట అనిపిస్తుందండి. సో, గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టుకుందాము. సో, కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసేసానండి. నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేద్దాము. దీంట్లో మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. సో, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే పసుపు అనేది యాడ్ చేసుకుందామండి. నేను టీ స్పూన్ యాడ్ చేశాను. సో, చికెన్ అండి. ఈ చికెన్ వచ్చేసి మామూలు చికెన్ కాదు, గట్టి చికెన్ అనమాట. పెద్ద కోడి అంటారు ఇక్కడ. మరి మీకేమంటారో నాకైతే తెలీదు. కామెంట్ చేయండి. సో, నేను చికెన్ అనేది దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇది మీట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్‌లో అనేది తీసుకుంటున్నాననమాట. అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్ విజిల్ అనేది పెట్టేశానండి. సో, నేను 2 విజిల్స్ వచ్చే వరకు కూడా నేను బాయిల్ చేసుకుందామని పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చేసిందండి. సో, ప్రెషర్ పోయిన తర్వాత చూసేసరికి ఇలా బాయిల్ అయిపోయి ఉన్నదనమాట. సో, నేను దీనిలోనికైతే నేను 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశానండి. సో, మీ టేస్ట్‌కి తగ్గట్టు స్పైస్ తినేవాళ్ళైతే గనక ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. సో, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. గ్లాస్ వాటర్ తీసుకొని నాకు ఇంకా మీట్ అనేది కొంచెం గట్టిగా అనిపించింది. సో, నేను మళ్ళీ ఒక విజిల్ అనేది ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెడదామనేసి నేను విజిల్ అనేది పెట్టేశానండి. సో, నాకు ఒక విజిల్ అయితే వచ్చేసింది. సో, ప్రెషర్ పోయిన తర్వాత నేను ఆన్ చేసి చూసేసరికి ఇలా ఉందనమాట కర్రీ అనేసి. సో, మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్‌గా నాకైతే కుక్ అయిపోయిందండి. సో, దీంట్లోకి నేను మసాలా అనేది యాడ్ చేశాను. బట్ సరిపోలేదు. ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నానండి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మనం లో ఫ్లేమ్‌లో అనేది పెట్టి మనం బాయిల్ చేసుకుంటే గనక మసాలా అదంతా కూడా కర్రీకి బాగా ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే కర్రీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందనమాట. సో, కొత్తిమీర, కరివే వేసి దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. మిక్స్ చేసిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. సో, స్పైసీ చికెన్ కర్రీ రెడీ టు ఈట్ అండి. సో, మీకెలాగా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.